అయోనిజ అని అంటారు. ఆమె వీరశుల్క అని కూడా అంటారు అన్నమాట. అట్లాగే రామచంద్ర స్వామి వారి యొక్క తండ్రి పేరు ఏం పేరమ్మా? ఓకే. ఇప్పుడు స్వామికి ఆమెకు కళ్యాణం జరుగుతుంది కదా, కంకణదానం అయిపోయింది, ఎన్నో పూజ ధారణ స్వామివారు చేస్తుంటారు. చూడండి స్వామి స్వామివారికి ఎన్నో పూజ ధారణ చేసిన తర్వాత ఎన్నో పూజలు చేసుకుంటే నమస్కారం తీసుకున్నారు. ఇప్పుడు స్వామివారిని దూరస్థానంలో చూసుకుంటున్నాం. అంటే ఆయన పెళ్లి కొడుకుగా చేశాం కాబట్టి ఆ పెళ్లి కొడుకు ఉన్నటువంటి ఏవైతే అలంకారాలు ఉన్నాయో అలంకారాన్ని కూడా మనం చేసుకుంటామమ్మా. ఇప్పుడు మనం ఈ ఊళ్ళో పెళ్లి ఉందనుకోండి, వేరే ఊరు నుంచి వస్తారు పెళ్లి కొడుకోళ్ళు కావచ్చు, పెళ్లి కూతురు కావచ్చు. సరే మనం పెళ్లి కూతురు అయ్యాం కాబట్టి పెళ్లి కొడుకోళ్ళు ఎక్కడి నుంచి వస్తాడు? రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? అయోధ్య నుంచి వచ్చాడు. వచ్చాడా అమ్మా? వచ్చాడా రాముడు ఇక్కడికి? ఇప్పుడు వస్తాడు. స్వామి అక్కడెక్కడ ఉన్న రాముని, ఇప్పుడు ఇక్కడికి రాముని, లక్ష్మణుని, హనుమంతు స్వామి వీళ్ళందరినీ కూడా ఒకసారి ఇప్పుడు భగవంతుడు లేదా దేవుడు ఎక్కడ ఉంటాడమ్మా? దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడమ్మా తెలుసా మీకు? మనలోనే ఉంటాడు. దేవుడైనా ఉండేది ఎక్కడ ఉంటాడు? ఆయన రాముడు నిజంగా చెప్పండి. మనలోనే ఉంటాడు. ఇంకా ఇంకా భక్తుల హృదయాలలో ఉంటాడు. ఇంకా అంతే, మీరే చెప్పండి. ఆ ఏళ్ళ పిల్లవాడు చెప్పాడు భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని. భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే 6 సంవత్సరాల పిల్లోడు, ఆ పిల్లవాడు చెప్పాడు భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని చెప్పాడు. ఎక్కడ ఉంటాడని చెప్పాడు తెలుసామో మీకు? ఇందుగలడు అందు లేదని సందేహం వలదు, చక్రి సర్వోపగతులు ఎందెందు వెతికినా అందందే కలదు దానమాత్రని అని చెప్పి లాస్ట్ ఒక మాట అంటాడు ఆయన. వింటే అని ఒక శ్లోకం చెప్తాడు ఆయన. అంటే దీని అర్థం ఏమంటే అందుగలడు ఇందు లేడు, అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనేది లేదు భగవంతుడు. చక్రి, చక్రి అంటే చక్రాన్ని ధరించిన వాడు. చక్రం ఎవరి చేతిలో ఉంటది? విష్ణు చేతిలో ఉంటది అమ్మా. ఆ విష్ణువు నువ్వు ఎక్కడన్నా వెతుకు నీకు కనపడతాడు అని చెప్పేసి తండ్రికి చెప్తాడు. లాస్ట్ ఏమన్నాడంటే నీవు చూడగలిగితే భగవంతుని నీవు చూడాలి, ఖచ్చితంగా నేను చూడాలి భగవంతుని అని నీవు మనసా వాచ కర్మణ ఆ భగవంతుని నేను చూడాలనుకుంటే నీకు కనపడతాడు ఆయన. ఏదో పోసానికి సాయం చెప్పాడా? ఏడన్నో సార్లు అంటే అంత కనపడాడు ఆయన. నువ్వు చూడగలిగితే కనపడతాడు నీకే అని చెప్తే అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే సరేనా అట్లయితే అంతా ఉన్నాడంటావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడని దేవుడు అని అడుగుతాడు. అడిగితే ఉన్నాడు, చూడాలనుకుంటే చూడు నువ్వు అంటే ఆ స్తంభాన్ని పడగొడితే స్తంభంలో ఎవరు పెట్టుకొచ్చారమ్మా? నరసింహస్వామి పెట్టుకొచ్చాడు. ఎందుకు అట్లాంటి ఆకారంతో పెట్టుకొచ్చాడు? నరసింహస్వామి ఎట్లొచ్చాడు మీకు తెలుసా? దేవతలు కూడా భయపడేటంత భయంకరంగా ఉన్నాడు ఆయన. దేవతలు కూడా అందరూ 3 కోటి దేవతలు కూడా గడగడగడ వణికారు ఆయన చూసి, ఆ ఉగ్ర రూపం చూసి, ఆ భయంకరమైన ఆకారం, ఆ భయంకరమైన కోపం అదంతా చూసి వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. కానీ ఒక ప్రహ్లాదుడు మాత్రమే భయపడలేదు. భగవంతుడు ఇట్లాగే ఎందుకు ఆకారంగా వచ్చాడో తెలుసా మీకు? భగవంతుడు రకరకాల ఆకారాల్లో రకరకాల వేషాల్లో వచ్చాడు. ఒకసారి పూర్వం అన్నారు, ఒకసారి వరాహం అన్నారు, ఒకసారి వాముడు అన్నారు, ఒకసారి నరసింహస్వామి అన్నారు, తర్వాత రాముడు అన్నారు, తర్వాత కృష్ణుడు అన్నారు, తర్వాత వెంకటేశ్వర స్వామి అని అన్నాడు. ఎందుకని అట్లాంటి ఒక అవతారాలు దాచాడయ్యా అంటే రాక్షసులు కొన్ని కోరికలు కోరుకున్నారు. ఏం కోరికలు కోరుకున్నారు? మాకు చావు రాకూడదు, మాకు చావు ఉండకూడదు అని కోరుకుంటే ఆ వరం ఎవరైతే ఇస్తారో ఆ దేవతలు అన్నారు
పుట్టిన ప్రతి జీవి కూడా ఖచ్చితంగా చనిపోతుంది. కాబట్టి చావు లేకుండా వరం మీకు ఇవ్వము అని అంటే అప్పుడు కొన్ని కోరికలు కోరాడు. నాకే భూమిలో కానీ భూమి పైన కానీ కొంచెం నిశ్శబ్దంగా ఉండే ప్రయత్నం చేయడమా. అందరికీ ఉడకబడుతుంది, ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. కానీ కళ్యాణంలో ఉన్నామనుకోండి మనకి ఇవన్నీ కనపడవు. అంటే మనసు భగవంతుడి మీద ఉందనుకోండి, ఈ చెమట కాలుతుందా, ముక్కులో కాలుతుందా, అవన్నీ మనకు కనపడవు. ఎందుకంటే మన దృష్టి అంతా కూడా భగవంతుడి మీదే ఉంటుంది. అది కాకుండా ఇంట్లో పిల్లలు పడుకుని వచ్చినాను, మా ఆయనకు భూ పెట్టలేదు, వచ్చినో లేదు అని అనుకుంటామంటే మనం చెమట పడతాం. అవునమ్మా? కరెక్టేనా? ఆ వరం ఏం కోరుకున్నాడు ఆయన అంటే, నాకు చావు ఎట్లా రావాలయ్యా అంటే, నా భూమి మీద చావకూడదు, భూమి పైన చావకూడదు, ఆకాశంలో చావకూడదు, నీళ్లలో చావకూడదు, పగులు చావకూడదు, రాత్రి చావు రాకూడదు, బ్రతుకున్న దానితో చావు రాకూడదు, నిశ్చయమైన దాంతో చనిపోయిన దాంతో కూడా చావు రాకూడదు, మనిషి చంపరాదు, జంతువులు కూడా నన్ను చంపరాదు, అట్లాంటి వరం నాకు ఇయ్యయ్యా అని బంగారం అడిగితే ఆయన వరం తీసేసుకొని ఇచ్చేశాడు. ఆయనదేం పోతుంది, ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత వాడు మొత్తం ముల్లోకాలన్నీ కూడా బాధ పెట్టాడు. తన సొంత కొడుకును కూడా బాధ పెట్టాడు. అతన్ని పరమ భాగవతోత్తముడు అని అంటారు. అంటే భక్తుల్లో ఆయన అగ్రగణ్యుడు అని. మనమంతా భక్తులే కదా, మనకంటే కూడా ఆయన ఎక్కువ 24 గంటలు హరినామ స్మరణే చేస్తూ ఉండేవాడు. ఆయన నారాయణ నారాయణ, చిన్న నారాయణ, పడుకున్న నారాయణ. ఆయనను బాధ పెట్టినందుకు అంటే ఈ హిరణ్యకశిపుడి యొక్క మృత్యువును ఆయన ఆ విధంగా డిజైన్ చేసుకున్నాడు. చదువుకునే పిల్లలకు అర్థమవుతుంది. ఆయన యొక్క మృత్యువును ఆ విధంగా డిజైన్ చేసుకున్నందుకు ఆయన ఆ విధంగానే వచ్చి ఆయన్ని సంహరించాడు అనమాట. అంటే పగలు కాదు, రాత్రి కాదు, సాయం సంధ్య వేళ, ఏమా బయట కాదు, లోపల కాదు, ఆకాశం మీద కాదు, భూమి మీద కాదు, మనం కడుపుతో అంటాం కదా, ఆ కడుపుతో మీద కూర్చొని కింద పైన కాకుండా తన తొడల మీద ఆ రాక్షసుని పడుకోబెట్టుకొని తన గోళ్లతో, తన గోళ్లు, మన గోళ్లు ఏవైతే ఉన్నాయో ఈ గోళ్లు అటు ప్రాణం ఉండేవి కాదు, ప్రాణం లేనివి కాదు. మనకు చిగురు ఉండే వరకు కోరు ప్రాణం ఉంటుంది, చిగురు దాటి కొద్ది ముందుకు వస్తే దానికి ప్రాణం ఉండదు. మీ అందరికీ తెలుసు కదా, గోరు కత్తించుకుంటారు కదా, మరి కత్తించుకున్నప్పుడు కొద్దిగా చిగురు దగ్గర ఏమనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అంటే అంతవరకు నాకు ప్రాణం ఉంది, దాని తర్వాత ప్రాణం లేదు. అట్లాంటి గోళ్లతో ఆయన యొక్క కీలు చేసి రక్తాన్ని వేసుకొని ఆ భక్తుని ఆయన కాపాడాడు. భగవంతుడు భక్తుని కోసం ఏదైనా చేయగలడు, ఎంత దూరమైనా రాగలడు అని చెప్పడానికే ఈ కథ చెప్పారు మనకు. భగవంతుడు మన కోసం మనం పిలిస్తే వస్తాడు, వస్తే ఆ వచ్చిన భగవంతుని మనం యజ్ఞోపయుక్త ధారణ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, మన ఇంట్లో పెళ్లి చేస్తే ఏదో వేరే ఊరు నుంచి వస్తే మనం ఏం చేస్తాం? ఒక పెళ్లి కొడుకు రాముడు ఎక్కడి నుంచో వచ్చాడు, మన ఇంట్లో పెళ్లి లేరు, చేసుకున్నారు కదా, అందరూ పెళ్లి చేసుకుని ఉన్నారు కదా, మరి ఎక్కడి నుంచో వస్తారు పెళ్లి కొడుకోడు. కానీ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాం మనం? ఎక్కడి నుంచో వస్తారు, వచ్చి ఆడ ఆ వాల్మీకి విగ్రహం దగ్గర వాళ్ళు వచ్చి నిలబడతారు. నిలబడితే ఏం చేస్తారు మీరు? ఏం చేయరా వాళ్ళని లేకుండా పిల్లనిస్తామంటే ఏం చేస్తారు? ఇంటికి రమ్మని పలకరిస్తాం. మొట్టమొదట ఏం చేస్తాం మనము? కాళ్ళు కడగడానికి నీళ్ళు తీసుకెళ్తాం, బిందె మోసుకొని పోతాం, తాగడానికి కూడా నీళ్ళు తీసుకుపోతాం, అవునా? సబ్బు తీసుకుపోతాం. తీసుకుపోతారా? తీసుకోరా అమ్మా? మేకప్ కిట్ కూడా తీసుకుపోతాం. తీసుకుపోతారా? తీసుకోపోరా? మేకప్ కిట్ కాకపోతే ఆ పిల్లలు తొందరగా బయటికి రాదు కదా, కాబట్టి మేకప్ కిట్ తీసుకెళ్తాం. తర్వాత ఇంకా ఏం తీసుకెళ్తారు? ఇంకా ఏమి ఇస్తారు వాళ్ళకి? అవంతా అయిపోయిన తర్వాత కాళ్ళు కడుక్కున్నారు, మంచిగా మేకప్ చేసుకుని వాళ్ళు వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? టిఫిన్, పానీయం. ఇప్పుడు మా స్వామి చెప్పినట్టుగా కాఫీ టీ ఇచ్చేవాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఇంతకుముందు అవి ఇచ్చేవాళ్ళు కాదు. వడపప్పు, పానకం. వడపప్పు అంటే ఏం తెలుసమ్మా? పెసరపేట నానబెట్టేది వడపప్పు. వాళ్ళు అక్కడి నుంచి అంత దూరం నుంచి వచ్చిండ్రు కాబట్టి అది ఇంత వడపప్పు, ఇంత గ్లాస్ పానకం పోస్తే వాళ్ళు ఎంత వేడి మీద ఎక్కడి నుంచో వచ్చింటారు, అంత కసిపీసి ఉంటుంది, ఎవరు చూస్తే వాళ్ళు నడుస్తూ ఉంటారు. అదింత మనం పెడితే చల్లగా అయిపోతుంది. అవుతారా కదా? ఇంకా కడుపులోకి పెడితే ఆ వేడి అంతా తగ్గిస్తుంది. ఏది? పట్లాడితే పానకం కూడా వేడి తగ్గడానికే తీసుకుంటారు. ఇవన్నీ మర్చిపోయినాం మనం. అవునట్టు ఏం పని స్వామి, ఏదో వస్తారు ఇంత, అదేదో ఒకటి ఉంటుంది, దాంతో ఇట్లా వచ్చితే టీ వస్తుంది, అయిపోతుంది, రామాయణం ముఖ్య వాళ్ళతో అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ ఇవ్వాల్సింది అవే. కాబట్టి మనం కూడా స్వామి ఎక్కడి నుంచి వచ్చినాడు? ఇప్పుడు అయోధ్య నుంచి.
అంత దూరం నుంచి ఆయన వచ్చినాడు కదా, ఆయనకు అలుపు వచ్చి ఉంటుంది కదా, ఏమో ఆయన కూడా అలసిపోయాడు కదా, మరి ఆయనకు కూడా ఏదైనా ఒకటి తాగడానికి ఒకటి లేదా తినడానికి ఏదైనా ఇచ్చేద్దామా? దాన్ని ఏమంటారంటే మధుపర్కము అని అంటారు. మధుపర్కము అని అంటే తేనె పెరుగు ఈ రెండింటిని కలిపి ఇస్తారన్నమాట. అది కూడా వేడిని తగ్గిస్తుంది. ఏమి ఆ ఉండే అలసట అంటే శ్రమ. అక్కడ నుంచి మనం దూరం నుంచి వచ్చి ఉంటాం కదా, ఆ బస్సులోనా కార్లోనా మన రోడ్డు చాలా బాగున్నాయి, అవి ఏమి ఎగిరేవి ఏమి అంత బాగా నీటుకుంటాయి. నీటికి వస్తాం కాబట్టి ఆ అలసట ఏదైతే ఉందో ఆ అలసట తీసుకోవడానికి స్వామివారికి ఇప్పుడు మనం ఏం చేద్దాం, మధుపర్కము అనే ఒక పదార్థాన్ని స్వామివారికి నివేదన చేద్దాం. జై శ్రీరామ్. ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. తర్వాత స్వామివారికి సరే అయిపోయింది, వచ్చినారు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏం చేస్తారు? మొట్టమొదటి ఏం చేస్తారమ్మా? ఫస్ట్ పిల్లలు కాళ్ళు అడుగుతారు కదా. అట్లాగే మనం కూడా ఇక్కడ స్వామివారి కాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు స్వామివారి కాళ్ళు అడుగుతారు. మనందరి తరఫున వీళ్ళు ఉన్నట్టు అనమాట. మనం వీళ్ళని చూసినామంటే వాళ్ళకంటే ఎక్కువ పని మనకే వస్తుంది. మీరు అనుకుంటున్నారేమో వాళ్ళ పని చూసినారే, వాళ్ళే కాళ్ళు అడుగుతారు, వాళ్ళని ఏమేమో చేసుకుంటారు, మేము చూసినా మనకి ఏమొస్తుంది. మీరు భక్తితో శ్రద్ధతో వాళ్ళు చూపిస్తారు కదా, నమస్కారం పెట్టుకుంటే వీళ్ళకంటే ఎక్కువ మీకే వస్తుంది. ఏంటంటే మాకు ఒక ఇది ఉంటుంది అన్నమాట, మేము ఇది మేము చేస్తున్నాం అనేది. ఓం అత శ్రీరామచంద్ర పరబ్రహ్మ స్వామినే నమః. పాదో ప్రక్షాళయామి. నువ్వు తీస్తాడు ధారగా నీళ్ళు వేయండి, లేదా తమలపాకు తీసుకుని తమలపాకు వేసినా పర్వాలేదు. శ్రీరామచంద్రవరస్య ఇదం ఆవాహనం ఇదం ఆసనం ఇదం కార్యం. నమస్తే అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్వాహవే సహస్రనామే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యువధారిణే నమః. ఇప్పుడు కాలుతో కాలుతో సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వమేవుపజీవతి అజం విశ్వేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరబ్రహ్మం తత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః. ఇది పాద ప్రక్షాళనం సమర్పయామి, గంధం సమర్పయామి, కుంకుమాది దివ్య పరిమళాన్ని సమర్పయామి. పాదాలు మొత్తం గంధం తీయండి. పుష్పం పెట్టండి. అర్థం చేసి నమస్కారం. ఓం ఆవాయుదేవతాభ్యో నమః. అస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో వాద్యం సమర్పయామి, ముఖే ఆచమనాన్ని సమర్పయామి, ఉదాచమనాన్ని సమర్పయామి, వస్త్రాన్ని నక్షత్రాన్ని సమర్పయామి, ఔపచార స్నానం సమర్పయామి, పూజాన్ని సమర్పయామి, ధూపం సమర్పయామి. ఓం ఓం వనస్పతి రసో ధూతోగంధాగ్నివదనముత్తమం అగ్నేయంతర దేవానాం ధూపయంత్రభేతం ధూపం సమర్పయామి. ధూపదీపానంతరం సుతాచమాన్ని సమర్పయామి. నైవేద్యం చంద్రశోభేతం నానాపక్షేతం దరిక్షేతోభేతం నైవేద్యం ఇస్తాము. ఒకసారి నీళ్ళు చేసి ఒకసారి 3 సార్లు మామూలుకి
సందర్శయామి నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే యువత్రాయ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి సరోజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసన పరివర్తనాచార్య గురువే సర్వైష్ట గురువయాచార్య సత్కృతాయ సుమంగళం. జై బోలో శ్రీరామచంద్రమూర్తికి జై, సీతామయ్యాకి జై, లక్ష్మణ స్వామికి జై, పవన సుత హనుమానికి జై, సమస్త భక్త బృందుకి జై. గోవింద గోవింద. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏం చేస్తారమ్మా? వస్త్రం ఇప్పుడు మధుపడతారు అని అంటారు. మధుపడతారంటే వస్త్రాలు, కొత్త వస్త్రాలు ఆవాసాలు అలా వస్త్రాలు అమ్మవారికి ఏది, అమ్మవారికి ఏది, నేను లక్ష్మణ స్వామి ఏది కదా, హనుమంత స్వామి కదా. అది అమ్మవారికి కాదు, అది రాము వారికి ఉంటుంది. అది సీతమ్మ వారికి, ఇది లక్ష్మణ ఆలుగడికి వస్త్రాలు. కన్యాదానానికి చాలా ఎక్కువ మహత్యం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు. ఎందుకు అంటే మనం కన్యను దానిస్తే అంటే 10 తరాలు, మన 10 తరాలు అంటే ఏంటంటే మన పైన మన తాతలు, మన తండ్రి, మన తాత ముత్తాత లెక్కేసుకుంటే 10 తరాల వరకు కూడా వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళు తీసుకున్న కథలు ఏవైతే ఉంటాయో దాన్ని అనుభవించుకుంటూ రాకపోవడం దుఃఖంలో ఎక్కడో ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఒకసారి మనం కన్యాదానం చేస్తే వాళ్ళందరికీ కూడా ఊర్ధలోకాలు కలిగి ఆ పరమేశ్వరుల్లో ఆ విష్ణులో ఐక్యమైపోతారు అనమాట. అంత పవర్ తిరిగి ఉంటుంది. అట్లాగే మనం ముందు 10 తరాలు అంటే మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు లెక్కేసుకుంటూ వెళ్తే 10 తరాలు వాళ్ళ జీవితము ఉజ్జీవించి బతుకుతారు. ఉజ్జీవించి బతకడం అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతంగా వాళ్ళకి ఏం కావాలో అవి భగవంతుడు ఇస్తూ వాళ్ళు బతుకుతూ ఉంటారు అన్నమాట. కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుంది అని అంటారు. అందుకనే ఈ కన్యాదానం చేయడానికి చాలా మంది ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు స్వామివారికి, అమ్మవారికి వస్త్ర సమర్పణ జరిగింది అమ్మా. నెక్స్ట్ అనే దానం చేద్దాం. మరి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళంతా కూడా అమ్మాయిని ఇచ్చేస్తారా స్వామి? మరి అందరికి సమర్థమేనా? ఎటువంటి ఇబ్బంది లేదు కదా, అమ్మాయి మీద ఎటువంటి అనుమానం లేదు కదా? ఏమా ఇచ్చేద్దామా మన అమ్మాయిని? స్వామి రెడీగా ఉన్నారు. మా పిల్లోడికి ఇంత మంచి అమ్మాయి దొరికింది ప్రపంచంలో. ఆ అమ్మ స్వామివారికి వెళ్ళిపోతే ఆయన దొరికేదే కష్టం. అమ్మాయిలో ఆయన పవర్ దొరుకుతుంది, అమ్మాయి దొరకడమే కష్టము. అని మీరు వచ్చేద్దామని అంటున్నారు. ఇచ్చేద్దామా? ఎవరికి అభ్యంతరం లేదు కదా. ఒకసారి వాళ్ళు మాత్రమే అడిగాం మనం, ఇంకా కన్యాదానం చేయలే. పట్టించినాం అంతవరకే. కన్యాదానం చేసిన తర్వాత అయిపోయాయి మన జ్ఞానిక సంబంధం. కాబట్టి ఇప్పుడే బాగా ఆలోచన చేసుకోండి. మన అమ్మాయిని స్వామివారికి ఇద్దామా? ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? ఇచ్చేద్దామమ్మా, ఎవరికి ఇబ్బంది ఏం లేదు కదా. ఒక్కసారి అమ్మవారు స్వామివారిని చూసిన వెంటనే ఆ మా మోహంలో పడిపోయిందంటే నాకు ఏ భర్త ఎవరు అవసరం లేదు అని. ఎందుకంటే ఆయనకు ఒక పేరుందమ్మా, పుంసామోహన రూపాయ అని అంటారు ఆయన. అంటే మగవాళ్ళకు కూడా ఆయన చూస్తే ఒక్కసారి అట్లా కౌగిలించుకుందామా అనేంత అందగాడంట ఆయన. ఎంత అందగాడు ఆయన! అక్కడ కోటి బ్రహ్మాండ నాయకుడు. మగవాళ్ళంటే సరే ఇప్పుడు మేమున్నాం, ఏదో మాకు ఏదో రకరకాలుగా ఏదో ఉంటాయి కాబట్టి ఆయన చూసి పురుషులు కూడా మోహపడ్డారంట. అక్కడ జనస్థానంలో ఉన్నప్పుడు ఆయన అరణ్యానికి వెళ్ళాడు కదా,
అరణ్యాలకు వెళితే ఋషులంతా ఆయన చూడ్డానికి వచ్చి ఒక్కసారి ఆయన చూసి అట్లా నిలబడిపోయారంట. అబ్బా ఏం అందం స్వామివారిది, ఏం అందంగా ఉన్నాడు. మరి ఆయన అందంగా ఉన్నాడమ్మా. ఆయన ఏమంటారు? నీలమేఘశ్యాముడు అని అంటారు కదా. నీలమేఘశ్యాముడు అంటే మన భాషలో చెప్పుకుంటే కర్రగా ఉంటాడు అని, అవునా? నల్లగా ఉంటాడు కదా రాముడు. నీలమేఘశ్యాముడు అంటే మీరు ఎప్పుడైనా ఆకాశం చూసారా? మాడాలు అవుతుంటాయి కదా. మాడాలు అయినప్పుడు వర్షం రావాలంటే తెల్లవాడంతో వర్షం రాదు. అది నల్లగా మారితేనే వర్షం వస్తుంది. అంటే నల్లగా మారితే అదొక దయాకృత హృదయంతో ఉన్నట్టు అనమాట. అంటే వెంటనే వర్షించేస్తుంది. అట్లాంటి గుణం ఆయనకు ఉందన్నమాట. అంటే ఒకసారి భక్తులు వచ్చి రామా అని అన్నాడంటే చాలు ఆయన పులకరించిపోయి నీకేం కావాలో అది ఇచ్చేస్తాడు. రాముల వారి గుడికి వెళ్తే మిగతా దేవుళ్ళ కంటే కూడా మనకి ఎక్కువ లాభం ఉంటుందంట. ఎందుకో తెలుసామా? రాములవారి కూడా ఎవరెవరు ఉంటారు? రాములవారి కూడా ఎవరెవరు ఉంటారు? రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రాముడు ఉంటాడు, సీతారాముడు ఉంటుంది, లక్ష్మణ స్వామి ఉంటాడు, హనుమత్ స్వామి కూడా, ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు. అవునా? మరి రామ అని వెళ్ళిన తర్వాత వెంటనే ఆయన అంటాడు, నువ్వు దేనికి వచ్చావో ఆయన తెలిసిపోతుంది కదా. సీత వాళ్ళు వచ్చారు నీకోసమే, ఇచ్చేసే వాళ్ళకి ఏం కావాలో అదని అంటాడు. లేదా లక్ష్మణ స్వామి చెప్తాడు, లక్ష్మణ వాళ్ళకి కష్టబంధువులు తీర్చు అని అంటాడు. ఆంజనేయ స్వామిని చూస్తాడు, స్వామి వాళ్ళకి ఏదో ఉందంటే చూడు, ఏదో భూతదయ ఇంకోటి ఏదో వచ్చిందంటే చూడు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందంటే చూడు, జ్వరాలు వచ్చినాయంటే చూడు, కొంచెం చూసుకో ఆ గ్రామాన్ని చూడు కొంచెం అని చెప్తాడంట. మరి ఎంతమంది కృప మనకి ఎందుకు దొరుకుతుందో ఆంజనేయ రాములవారి టెంపుల్కి గుడికి వెళ్తే మిగతా గుడిలో ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆంజనేయ స్వామి కూడా నమస్కారం చేసుకుంటే ఆయన ఒక్కడే కరుణిస్తాడు మనకి. కానీ రాములవారి దేవాలయం ఊళ్ళో ఉన్నట్టు మటుకు మన ఊరంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే నలుగురు దేవతలు మనకు ప్రత్యక్షంగా మనకు సహాయపడతారు. మనకి ఏం కావాలో అది ఇస్తారు అన్నమాట. ఏమ్మా స్వామికి ఇచ్చేద్దామా? ఓకేనా? పెళ్లి కొడుకు ఎదురు చూస్తున్నారు, టైం అయితే తనకి ఇచ్చేస్తే ఏదో అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం, ఇంకా ఎంతసేపు చేస్తాడు స్వామి అని చెప్పేసి. సరే వాళ్ళంతా ఇష్టపడుతున్నారు స్వామి. మీ స్వామివారు కూడా అమ్మవారు కూడా అంతా తక్కువైన అమ్మవారే కాదు. ఇప్పుడు ఆయన పరిపూర్ణుడు కాలేదు, ఇంకా ఆయన బ్రహ్మచారిగానే ఉన్నాడు. ఆయన పరిపూర్ణుడు కావాలి. భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన ఒక్కరినే మనం వెళ్ళి కోరినామనుకుంటే ఏదైనా కోరినాను ఇవ్వడు. పక్కన అమ్మవారు ఉంటే ఖచ్చితంగా వరాలు ఇస్తుంది. ఎందుకు అట్లా? ఎందుకంటే మీకు అలా ఐడియా ఉందమ్మా? మన ఇళ్ళలోనే మనకు జరుగుతుంటాయి. ఆ పాపకి చాక్లెట్ కావాలా, లేదా సైకిల్ కావాలి, లేదా ఎక్స్కర్షన్కి వెళ్ళాలి, లేదా సినిమాకి వెళ్ళాలి. వాళ్ళ ఆయన పోయి అడిగితే వాళ్ళ ఆయన పట్టణంలో తీసుకొని పంపిస్తారా? చాలా తక్కువ మంది ఉంటారు అట్లాంటి వాళ్ళు. తండ్రులు చాలా తక్కువ మంది. సరే మా పెళ్లి తీసుకురాలి, బుద్ధి లేదన్నా చదువుకోమని చెప్తే నీకు సినిమాల సిగ్నల్ కావాలేమే పడతాయి ఇప్పుడు ఏంటి బయట నుంచి అని అంటాడు. మరి ఆ పాప పోతుందా? ఏం చేస్తుంది? అమ్మ దగ్గరికి పోతుంది. అమ్మ దగ్గరికి పోయి, అమ్మ నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారే, నేను పోతాను, నా మర్యాద పోతుంది, లేదు నాయకుడైతే తిడుతున్నాడు, అట్లా కాదు ఇక్కడ కాదు ఎక్కడైనా చూడి అమ్మ దగ్గర మనము సర్లే మాట్లాడుకుని తినంటే లేదు నేను తినలేను, నేను కూదింది ఏం తిన్ను, నువ్వు ఒప్పించి నాయకుడు ఒప్పిస్తే నాకు డబ్బులు ఇప్పిస్తే నేను తింటా, లేకపోతే తినను నేను అని అమ్మ దగ్గర అయితే బాగా ఆరాం చేస్తాను. నాయన దగ్గర చేసి ఏం చేస్తాను? ఆయన ఇక్కడ తగిలిస్తుంది. అమ్మ అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని ఎట్లన్నా చేసి ఆయన దగ్గరికి పోతుంది. మెల్లగా పోయి అట్లా కాదండి, ఇట్లా మన పిల్లే కదా మనసు నొచ్చుకుంటుంది, మందులో పిల్లల ఫ్రెండ్స్ ముందు మర్యాద పోతుంది. నేను ఏమన్నా అడిగిందా, నేను ఏమన్నా కోట్లు లక్షలు అడిగిందా? సినిమాకే కదా మమ్మీ ఏమవుతుంది ఇదా అని కొంచెము ఎక్కువ ప్రేమ ఉంటే జబ్బులో నుంచి దప్పలు తీసుకొని తన కూతురికి ఇస్తుంది. కాబట్టి భగవంతుని మనం డైరెక్ట్ గా వెళ్ళి అడిగేదానికంటే కూడా అమ్మ ద్వారా వెళ్ళామంటే మన పని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్ అయిపోతుంది. అమ్మే ఇప్పిస్తుంది మనకి. అమ్మనే అడగల, నువ్వు ఏం చేస్తావు నాకు తెలుదమ్మా అని అన్నామంటే వీలైతే కొట్లాడైనా కూడా నువ్వు రాత్రికి వస్తావు కదా, నీకు భూ పెట్టలేను నేను, బిడ్డకి ఇవ్వమంటే ఇవ్వ అని చెప్పి బెదిరించైనా కూడా బిడ్డల కోరికలు తీరుస్తారు. చాలా మంది తల్లులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి
అవన్నీ గుర్తుకొచ్చి నవ్వుకుంటున్నారు వాళ్ళంతా. నిజమే, ఇది జరుగుతుంది కదా మా అందరి ఇళ్ళలోనా. కాబట్టి అమ్మవారు స్వామివారికి ఇచ్చేసామనుకోండి, స్వామివారు మనోడే ఇంకా. అవునా? భార్య తరపు బంధువుల్ని ఎట్లా విడిచిపెడతాడమ్మా ఆయన? తల్లిదండ్రులను అయితే పక్కన పెడతాడు, కానీ భార్య నుంచి వచ్చిన బంధువులు విడిచిపెడతాడా? వాళ్ళని ఎక్కువ చూసుకుంటాడు. అందుకోసమే అన్నదమ్ములు సాగు కోరితే బావమరుదులు కోరుతారు అని పేరు వచ్చింది దానికోసమే. కాబట్టి అమ్మని ఇచ్చేద్దాం. ఇప్పుడు కన్యాదానం చేస్తాము. కన్యాదానం చేసినప్పుడు మీరందరికీ కూడా ఈయన ఎవరు, భగవంతుడు అని చెప్పాను కదా, ఆయన ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఆయన దేని మీద ఆధిపత్యం ఆయనకు ఉంటుంది, ఆయన కింద ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు మాట్లాడకుండా వింటే నేను అన్నీ చెప్తా. ఆయన దేనికి అధిపతి, ఆయన దేనికి అధిపతి, ఆయన దగ్గర ఏమున్నాయి, ఆయనకి మన పిల్లలు ఇస్తే బాగా చూసుకుంటాడా లేదని మనకు తెలియదు కదా. ఏదో పిల్లగాడు బాగున్నాడని చేసిన తర్వాత నేను నిన్ను సాకలేను, మళ్ళీ మీ పుట్టి దిగు అంటే అన్నాడా అనేవాళ్ళు కూడా ఉన్నారు ఏమ్మా. కాబట్టి కన్యాదానం మేము చెప్తూ ఉంటాము. దక్షిణ పెట్టాలి 50 పెడతాం. పెట్టలేదు, పెడితే అందుకే బ్రేక్ పడిందా? టెంకాయ వస్తుంది. టెంకాయ 11 ఇవ్వండి మీ అనుకూలం. 500 రూపాయలు పెట్టినా మాకు ఇబ్బంది లేదు, మేమేం అనుకోము కూడా. పెట్టినాం లోప అది కాదు జాగ్రత్తగా వినండి అమ్మా. కింద పెట్టుకోవచ్చు. ఓం జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందుకు రండి, ఇబ్బంది పడద్దండి, పక్కన పెట్టుకోసుకోండి. మీరు కొంచెం ముందుకు రండి, కింద చేతులు పెట్టాలి. చేతులు పెట్టాలి. ఇచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్ ఎట్లా పట్టుకోండి, మీరు పట్టుకున్న తర్వాత ఇద్దరు ఇట్లా దోశలు పట్టుకోండి. అందులో నా క్షీరం వేస్తూ ఉంటాడు. అమ్మా బాగా ఓం అదానంత వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అచింత అపరిమిత మహాజలోగమధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త ప్రకృతి మహదంకార పృథివ్యస్తేజో వాయురాకాశ వరుణై రావస్తేర్మహతి బ్రహ్మాండ ఖండయోర్ మధ్యే సకలాధిష్టాన వరాహ దంష్టాకర గుణాలస్య జగన్మూల ఆధార శక్తి శ్రీ కూర్మ వారాహ వైష్ణవానంద నాగశేష తక్షకాష్ట దిగ్గజో పరిపుష్టానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఉపరితలే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనసప్త సత్యమిత్యుర్తలోకానాం అధోభాగే చక్రవాళతైల మధ్యగత మహాసుమేర సహస్రాంబుజ పక్ష శార్మిల కుశ క్రౌంచ శాఖ పుష్కరాఖ్య సప్తదీప ద్వీప్తితే భరత కింపురుష శాలావృత కురు భద్రశాఖ హరి నిర్మయ గౌతమాలాఖ్య నవవర్షికాత్మానాం ప్రత్యేక నవసహస్ర యోజన విస్తృతే లోకజలములైతే లక్ష లవణే ఇక్షు సుర సర్పి ఘటి క్షీర శుద్ధోదకార్ణవై సప్తమి రుధిర్ఖండితే పంచకోటి విస్తీర్ణ భూమండలే లక్ష యోజన విస్తీర్ణే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మహామాన సరోరుహ అమరావతి శ్వేతముఖ్యే జాతి చిత్రకూట త్రికూట చంద్రకోణకూట చక్రవాళాది శ్రీశైల కైలాసాది ఉపరి భూమధ్యరేఖాయ పూర్వదిగ్భాగే వింధ్యస్య దక్షిణ దేశే శ్రీశైల ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యోర్ మధ్య దేశే కాంచీ మండల సింధో పశ్చిత్తరే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అతల వితుల సత్కల దేవ కల్పతర అస్య శ్రీ జలజ మధ్యే శ్రీ పార్థివ కల్ప అనంత కల్ప కూర్మ కల్ప మహాకల్ప వరాహ కల్ప శ్వేత వరాహ కల్ప ప్రళయ కల్ప పద్మ కల్ప సావిత్రి కల్ప తామస నైవేద చంద్ర వైద్యుత సూర్యావర్ణి చంద్రావర్ణి మధ్యే తృతీయ శాలివాహన సకే దీనాం అష్టావింశతి మహాయోగే అష్టావింశతి సహస్రాన్విత సవ్య దశలక్షాన్వితే మృతయుగే చంద్ర సౌరమానే ప్రభవాది సత్సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే
శుక్లపక్షే నవమ్యాం శుభతిథౌ మాసరవాసరస్థ భానువాసరయుక్తానాం శుభనక్షత్రయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ వశిష్ఠగోత్రః శ్రీరామచంద్రస్వామి నామధేయః గౌతమస గోత్రవతి సీతాదేవి నామస్య గంగా మానుకావి సప్త ఋషిమండల పర్యంతం కృతాశోధ సహస్రావసానే ఏకైకవానుగా నక్షత్ర మండల పర్యంతం ఓం సర్వేషాం పుత్రుణాం ద్విగుణాకృత అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల ఫలాభిప్త్యర్థం మయా సహ దశ పర్వేషాం మధ్యాంశానాం మాతృవంశానాం సర్వేషాం పుత్రుణాం నరకాదీతర్య శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం శ్రీ రామచంద్ర ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే. ఇప్పుడు స్వామివారికి కన్యాదానం వాళ్ళు కన్యాదానం ఇచ్చారు. స్వామివారికి ఏమేమి ఉన్నాయని చెప్పారు మనం క్షుప్తంగా తెలుసుకుందాం. ఆయన కింద 7 లోకాలు కింద అన్నాము, 7 లోకాలు పైన అన్నాం. ఆ 7 లోకాలు ఏంటి? 7 14 లోకాలు అనేవి. ఒకసారి ఆ లోకాలు విందాం ఏంటో అవి. ఏమా వినడానికి ప్రయత్నం తెలుసుకుందాం. పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీకు పనికొస్తాయి. ఇవన్నీ కూడా మనం ఏమని చెప్పామంటే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాఠాయాఖ్య సప్తలోకానాం ఉపరితలే. ఉపరితలే అంటే పైన పైన ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా. అట్లాగే కింద ఏమేమి ఉన్నాయంటే భూలోకము, అంటే మనం ఉన్నది భూలోకంలో ఉన్నాం. భువర్లోకం, దీని కిందకి వెళ్తున్నాం మనం. భువర్లోక సువర్లోక మహర్లోక జన సప్త సత్యమిత్రుత లోకానాం అధోభాగే. కింది భాగంలో 7 లోకాలు, పై భాగంలో 7 లోకాలకు ఆయన అధిపతి అని చెప్పి అంటున్నారు. అట్లాగే కొన్ని మాత్రం తెలుసుకుందాము, అన్ని చెప్పుకుంటుంటే లేట్ అవుతుంది. అట్లాగే ఈయన కింద ఇంకా ఏమున్నాయి అంటే భాగీరథి, గౌతమి, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుల, భీమరథి, తుంగభద్ర, రేణుక, మాలాపహారి, కావేరి, కృతామాల, తామ్రపర్ణి, విశాఖ, కౌశకి, గండకి, విచిత్రాకృత, వశిష్ఠ, ప్రవార, కాశ్యపే, సరయు, సర్వపాప, కుషావతి, కల్ముని, కరతోయి, పుణ్యాతి ప్రణీత, అనేక పుణ్యనది పవిత్రతే. ఈ నదులకన్నింటికి కూడా ఆయన అధిపతే. అట్లాగే అయోధ్య, మధుర, మాయా, కాంచి, అవంతిక, పురీదార్వాత్యాది పుణ్యపురి విరాజితే. ఈ పుణ్యపురాలన్నింటికి కూడా ఆయనకే సొంతం అన్నమాట. అట్లాగే ఇంకా ఏమున్నాయ్యా ఆయనకనంటే అట్లాగే ఈయన ఏమేమి అవతారాలు దాచాయంటే వైశ్వత్ మన్వంతరే శ్రీమదాది విష్ణు, మత్స్య, కూర్మ, వారాహ, నారసింహ, వామన, భార్గవ, రామ, కృష్ణ, బౌద్ధ, కల్కి దశావతారాణం మధ్య బౌద్ధావతారే యుధిష్ఠిర, విక్రమార్క, శాలివాహన, విజయాభినందన, నాగార్జున, కలి చక్షకానాం మధ్య తృతీయ శాలివాహన శకే ఇదానీం. ఇవన్నీ కూడా ఆయన దీంట్లోనే ఉన్నాయి, ఆయన అధీనంలోనే ఉన్నాయి. ఇవన్నీ అధీనంలో ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్ర స్వామికి ఈ లోక కళ్యాణార్థం మనం సాలాంకృత హిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే. అహం అంటే నేను స్వామికి సాలంకృత అంటే సాలంకృత కన్యాదానం అని అంటారు. సాలంకృత అంటే మనం అమ్మాయికి అలంకరణ చేస్తాం కదా. అమ్మాయి ఏమేమి పెట్టుకుని వస్తుంది? పెళ్లి చేయాలంటే పెళ్లి కూతురు చేసేప్పుడు ఏమేమి పెడతారు? బంగారు నగలు పెడతారు. దాన్నే సాలంకృత అంటే అన్ని రకాలుగా అలంకరించబడినటువంటి ఈ కన్యను నేను మీకు కన్యాదానంగా ఇస్తున్నాను. ఇచ్చినందువల్ల మాకు ఏ ఫలితమయ్యా అంటే కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణై పూజితాం దాస్యామి
విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అంటే మధ్వంశానాం. ఇక్కడ బాగా వినాలి, కన్యాదానం చేస్తే మధ్వంశానాం అంటే మన వంశానికి మాత్రమే కాదు, మన వంశానికి మాత్రమే, మన వంశం మాత్రమే కాకుండా మాతృవంశానాం అని కూడా అంటారు. అంటే తల్లికి సంబంధించిన వంశస్థులు కూడా వాళ్ళు కూడా అటు 10 తరాలు 10 తరాలు తరిస్తారు. కాబట్టి కన్యాదానానికి ఇంత మహత్యం చెప్పింది శాస్త్రం. ఇప్పుడు కన్యాదానం అయిపోయింది, నెక్స్ట్ ఏం చేస్తాం? కన్యాదానం కంటే ముందు మనం ఒక పని చేయాలి. మీరందరూ మాట్లాడుతూ ఉంటే అందుకనే చెప్పారు, మాటల్లో ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే మనసు కొద్దిగా తెలిసిన వల్ల కార్యక్రమాలు మనం ఎవరింటోనన్నా పెళ్లి చేయాలనుకుంటే ఏం చూస్తారు? అమ్మా సదనము మన ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటే మొట్టమొదటి ఏం అడుగుతారు? ఏమిస్తారు? ఏమిస్తారని అడుగుతారు. మొట్టమొదట మన ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు లేదా ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి సంబంధం చూడాలా. సరే స్వామి లాంటి వాడు, అమ్మా పలానా ఊళ్ళో నీ అమ్మాయికి తగిన ఊరుడు ఉన్నాడు, పెళ్లి కొడుకు ఉన్నాడమ్మా, మీరు చేసుకుంటారా అని అడిగితే మరి అప్పుడు ఆ స్వామి మీరు ఏం అడుగుతారు? ఏం వంశం? కులము గోత్రము గోత్రం అడుగుతారు. కులం ఆ కులం వల్లే చూస్తుంటాడు స్వామి అని ధైర్యం అడగదు. అదే కదా ఏ కులం వల్ల ఆ కులం వల్లే చూస్తాడు స్వామి కనుక ధైర్యం ఉంటుంది. మొట్టమొదటి ఏం అడగాల మనం? గోత్రం గోత్రం అడగాల. ఒకటే గోత్రం మనకు తొలగిస్తారా? ఇవ్వరు కదా, ఇవ్వకూడదు. ఇచ్చినందువల్ల సంతానం బాగుండదని చెప్పేసి మన పూర్వీకులు తయారు చేశారు ఇది గోత్రాలన్నీ కూడా. ఈ గోత్రం వాడి గోత్రం వాళ్ళే పెళ్లి చేసుకోవాలా, స్వగోత్రీకులు పెళ్లి చేసుకోకూడదు. చేసుకున్నందువల్ల ఏమవుతుందంటే సంతానం ఉండదు, వాళ్ళ వంశం నిలబడదు, లేదంటే సంతాన హీనత లేదా పుట్టిన సంతానం సరిగ్గా ఉండదు. కాబట్టి ఒకటే గోత్రం వల్ల పెళ్లి చేసుకోకూడదు అని అంటారు. మరి గోత్రాలు అడుగుతాం కదా, గోత్రం అడిగాకే కదా మిగతా ఏమి ఇస్తారు, ఏం చేస్తాడు, మీ పిల్లోడు ఏం చేస్తాడు, మీ పిల్లోడికి అమ్మ నాన్న ఉన్నారా, అక్క చెల్లెళ్ళు ఉన్నారా, మీ పిల్లోడు ఎంత సంపాదిస్తాడు నెలకి? మా పిల్లోడు ఒక 1,00,000 సంపాదిస్తాడు నెలకి, సంతోషం. మీ పిల్లోడికి ఏమున్నాయి ఏమడుగుతారు? వెనక ఏముంది, వెనక ముందు ఏమున్నాయి పిల్లోడికి అంటే ఇల్లు ఉంది, కారు ఉంది, జీప్ ఉంది, ఇంకా ఏమున్నాయి? ఇంకా ఏమున్నాయి? అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు. మా నాన్న ఉన్నారా? అక్క చెల్లెలు ఏమైనా ఉన్నారా? ఉన్నారా? వద్దులే స్వామి, వద్దులే స్వామి, మనకి ఏమిటో ఏం చేయాలి స్వామి. అక్క చెల్లెలు రాదు, అమ్మ నాన్న కూడా ఉండరాదు. అట్లాంటి లేని పుట్టారు స్వామి. పుడితే అప్పుడు ఏమడుగుతారంటే మీరు స్వామి అన్ని ఉన్నాయా వాడికి అడుగుతారు. ఏమయ్యా అన్ని ఉన్నాయా? అన్ని అంటే ఇల్లు, వాకిలి, బండి, కారు, ఉద్యోగము, నెలకి 1,00,000 జీతము, ఇంట్లో వాషింగ్ మిషను, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇల్లు ఎంత కొన్నాడు? 3 బెడ్రూమ్ ఇల్లమ్మా, దగ్గర 1 కోటి రూపాయలు ఉంటుంది. మరి ఇంట్లో మరి పని చేసేకి అన్ని ఉన్నాయి. అన్ని అంతా ఆటోమేటిక్ మిషన్లే. అది మిషన్ వచ్చిందమ్మా, ఆ మిషన్ ఆన్ చేసి పెడితే పొద్దున 6 గంటలకు ఒకసారి మొత్తం ఇల్లంతా ఊడ్చి బండి కొడుతుంది, వెళ్ళి దాని స్థానంలో దాన్ని కూర్చుంటుంది. మళ్ళీ ఇంకోసారి సాయంత్రం 6 గంటలకు ఒకసారి ఇల్లంతా ఊడ్చి మళ్ళీ ఆ మిషన్ పై కూర్చుంటుంది. అంటే ఉడిచే పనిలే, కడిగే పనిలే. ఇంకా స్వామి ఇంకేమున్నాయి? మిక్సీ ఉందమ్మా, గ్రైండర్ ఉందమ్మా, జొమాటో ఉందమ్మా, వాషింగ్ మిషన్ ఉందమ్మా, అన్ని ఉన్నాయమ్మా. అన్ని ఉన్నాయా? అయితే వంట రాకపోతే రాకపోయమ్మా, జొమాటో ఉన్నాయట, స్విగ్గీ ఉంది, ఆర్డర్ పెడతారు తెప్పించుకుంటారు, మీకు ఇంకేం పని లేదు. మరి అన్ని ఉన్నాయి కదా అంటే అన్ని ఉన్నాయి స్వామి, అన్ని ఉన్నాయా? ఉన్నాయి. మరి అన్ని ఉన్నటువంటి మీకు పిల్లలు చూసుకుంటారమ్మా. అన్ని ఉన్నాయంటే అన్ని ఉంటాయమ్మా. డబ్బు ఉంటుంది, తాగే అలవాటు ఉంటుంది, తినే అలవాటు ఉంటుంది, సిగరెట్ అలవాటు ఉంటుంది, ఫైనల్ గా అమ్మాయి అలవాటు కూడా ఉంటుంది. 1,00,000 సంపాదించినాడు ఒకటి కూర్చున్నాడు. ఇంట్లో ఎవరు లేకపోతే తల్లిలో తండ్రో అక్కో చెల్లిలో ఉంటే కొంచెం భయము భక్తి ఉంటుంది, ఇట్లాంటి పనులు చేయడు. అన్నీ ఉంటాయి. మరి అన్నీ ఉన్నాయి స్వామి, అన్నీ ఉన్నాయమ్మా. పిల్లలు ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత స్వామో ఇంత పని చేస్తారు కదా, అప్పుడు అడిగిందే కదమ్మా. అన్నీ ఉన్నాయంటే మరి అన్నీ ఉన్నాయి, వాడికి మేమేం చేస్తాం కదమ్మా. కాబట్టి అది కాదు మనం చూడాల్సింది, పిల్లవాడి యొక్క గుణగణాలు చూడాలి. వాడు చేసుకుని తినేవాడా కాదు.
వాడు చేసుకుని తిన్నాడు. అమ్మ పురాతన కాలంలోన ఇప్పుడు మా మామగారు ఉన్నారు, మరి ఆయన పిల్లని ఇవ్వాలంటే మరి ఆయన అన్ను ఉన్నాయని ఇచ్చినామా? పిల్లోడు గుణవంతుడు, చేసుకొని తింటాడు, కష్టపడతాడు, కష్టపడి సాకుతాడు భార్యని అని చెప్పేసి ఆ కాలంలో అట్లా ఆలోచన చేసి ఇచ్చినారు. కానీ ఇప్పుడు మనకున్న తల్లిదండ్రులకున్న కోరికలు అయితే పిల్ల ఉద్యోగం చేస్తే, పిల్లకు పెళ్లి చేస్తే ఆ జీతం డబ్బులు రావేమో అని చెప్పేసి వచ్చి సంబంధాలు ఎదుర్కొంటే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉన్నారమ్మా, చాలా మంది ఉన్నారు అక్కడ. మనకు తెలియదు కానీ చాలా మంది ఉన్నారు. పిల్లకు పెళ్లి చేస్తే నెలల జీతం ₹1,00,000 జీతం వస్తుంది, ఆరాం కూర్చొని తినొచ్చు, పని చేసే పనిలే. పిల్ల పోతే ₹1,00,000 పోతుంది. కాబట్టి ఏమ్మా ఇట్లా నడుస్తుంది సమాజము. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎక్కడ ఉన్నాం? గోత్రం దగ్గర ఉన్నాం. దాన్ని శాస్త్ర భాషలో ఏమంటారంటే ప్రవర అని అంటారమ్మా. ప్రవర అంటే అసలు గోత్రనామాలే వస్తాయి, ఇదే ఉండవు. అప్పుడు పేరు పెట్టింది శాస్త్రం. ఏమ్మా గోత్రము అని గోత్రం అని పేరు పెట్టి అట్లా ఆ శాస్త్రం పెట్టింది. ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళు పురాతన కాలం మా మామయ్య గారు ఉన్నప్పుడు అంటే ఆ పిల్లలు ఇవ్వాల వాళ్ళకి పిల్లలు అంటే అటు 7 తరాలు చూడాలా, ఇటు 7 తరాలు చూడాలా. అటు 7 తరాలంటే తాతలు ముత్తాతలతో పోయి ఉంటారు కదా, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నోళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ ఇంటి తరం ఏంటి అనేది చూసుకొని ఇచ్చేవాళ్ళు. అది ఉంటే చాలు, వాడు పిల్లడు మంచోడు అయితే ఆస్తి గురించి పెద్దగా అడిగేవాళ్ళు కాదు. ఏమా ఇప్పుడు ఆ 7 తరాలు మనకు గుర్తుంటాయమ్మా? 3 తరాలు గుర్తుండవు. తండ్రి పేరు గుర్తుందని చేతులెత్తండి. మీ నాన్న పేరు, తాత పేరు, ముత్తాత పేరు చేతులెత్తాను. ముత్తాత పేరు అడిగితే చెప్పాలా? ఎవరికి ముత్తాత తెలియదు, మామూలుగా తప్ప. మామూలుగా అవసరం కాబట్టి వాళ్ళ నుంచే కదా అమ్మాయి శరీరం మనకు వచ్చింది. మన తాత ముత్తాతల నుంచే కదా శరీరం వచ్చింది. మరి వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోకపోతే చెప్తారులే, గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులు చేరుకోరు, అది కూడా తప్పే. తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలకి, ఇది తాత ముత్తాత అని చెప్పాలి. ఇప్పుడు అవన్నీ చెప్తే కాదు కాబట్టి 3 తరాలే, తండ్రి తాత ముత్తాత. ఈ 3 తరాలు తెలుసుకుంటే కూడా మనకి బాగుంటుంది. ఆ వాళ్ళ ముగ్గురిని తలుచుకున్నందుకు వాళ్ళ సంతోషపడతారు. వాళ్ళు అరే మన పిల్లలు వాళ్ళు గుర్తుపెట్టుకున్నారా, వీళ్ళకి ఎటువంటి కష్టం కలగకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆశీర్వాదం చేస్తారు. ఏమా భగవంతుని దగ్గర ఒకవేళ మనం తప్పు చేశామంటే స్వామి నా తప్పు అయిపోయింది క్షమించు అంటే ఆయన క్షమిస్తాడేమో. కానీ మన పితృలు ఎవరైతే ఉన్నారో, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం తప్పు చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో క్షమ అనేది ఉండదు. వాళ్ళ శాపానికి మనం ఎప్పుడు కూడా గురి కారాదు. అందుకోసమే సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ పేర్లు తలుచుకొని మనం చెప్పాలా. ఇప్పుడు వాళ్ళ ప్రవర చెప్పుకుందాం. చెప్పండి. మరి కూర్చోబెట్టు, అట్లా కూర్చోమనండి, అట్లా కూర్చోబెట్టు. వాళ్ళ శ్రీరామచంద్ర స్వామి వారి ప్రవర చెప్పుకుందాం. ప్రవర అంటే బాగా విధానం అడిగితే చెప్పాలి మీరు. ఏమ్మా చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయాక్షయ ప్రవరాన్యత. వాసిష్ఠ గోత్రోద్భవాయ రామచంద్ర స్వామి యొక్క గోత్రం వచ్చేసి వశిష్ఠ గోత్రం. స్వామివారి గోత్రం ఏది? వశిష్ఠ గోత్రం. త్రిభువనీశ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సూర్య వంశ భావనాయ శ్రీమద్ ఇక్షాకు వంశోద్భవాయ రఘు మహారాజ వర్మణః నత్రే. శ్రీరామచంద్ర వారి ఉత్తరాధ పేరు వచ్చేసి రఘు మహారాజు. అట్లాగే పౌత్రాయ శ్రీమద్ ఇక్షాకు వంశోద్భవాయ రఘు మహారాజ వర్మణః నత్రే అజ మహారాజ వర్మణః పౌత్రాయ. వాళ్ళ తాతగారి పేరు వచ్చేసి అజ మహారాజు అని చెప్తారు. అట్లాగే వాళ్ళ నాన్న పేరు ఏం పేరు అందరికీ తెలుసు కదా, ఏం పేరు చెప్పండి ఒకసారి. దశరథ మహారాజు వర్మణః పుత్రాయ కారణకారణాయ లోక సంరక్షణాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సూర్య వంశ పావనాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ ఇది వరాయ. మన పెళ్లి కొడుకు పేరేం పేరు? శ్రీరామచంద్ర పరబ్రహ్మ స్వామి. ఒకసారి నక్షత్ర స్వామికి ఇచ్చుకొని స్వామివారి పాదాల మీద వేయండి. జై శ్రీరామ్.
అట్లాగే అమ్మవారిని కూడా తెచ్చుకుందాం. సీతామ్మవారిది చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. ఆంగీరస అయాస్య గౌతమ త్రయాక్షయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవాన్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాం తత్వ సన్మానరూపిణి చంద్రవంశ పావనాయ నిమి వంశోద్భవస్య స్వర్ణ రోమ మహారాజ వర్మణః మహారాజ వర్మణో నత్రీం. వాళ్ళ నా తాతగారి పేరు మహారాజా స్వర్ణ రోమ మహారాజు. ఆయన ముత్తాత పేరు. వాళ్ళ తాతగారి పేరు వచ్చేసి రస్వరోమ మహారాజా. వాళ్ళ తాతగారి పేరు రస్వరోమ మహారాజుడు. అట్లాగే వాళ్ళ నాన్న పేరు చెప్పండి. జనక మహారాజు వర్మణః పుత్రి కారణి లోక సంరక్షిణి అయోనిజాం చంద్రవంశ పావని శ్రీ సీతానామ్ని సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి కన్యాం లోక సంరక్షణ కర్తవ్య ప్రతిపాదయ. అమ్మవారు పేరు, అమ్మవారి గోత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. తుభ్యం లోక సంరక్షణ కర్తవ్య ప్రతిపాదయామి కన్యా ముదకపూర్వం దద్యాత్. ఇప్పుడు అమ్మవారిని మనం జలగ్రా బెల్లం చెప్పుకుందాం. జలగ్రా బెల్లం పెట్టి దాంట్లో అమ్మవారికి అమ్మవారి తరఫున వాళ్ళు తీసుకొని అయ్యగారి తరఫున తీసుకొని ఎలా పట్టుకోవాలి అంటే మధ్యలో ఉంది కదా జీలకర్ర బెల్లం ఈ సైడ్ ఇట్లా పట్టుకుని కింద పడిపోకుండా ఇట్లా పట్టుకోవాలి. అంటే నామపాత్రతో పాటుగా వేయాలి, పైకి వేయాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భజంత్రి జై శ్రీరామ్. గట్టి మేళం గట్టి మేళం గట్టి మేళం గట్టి మేళం గట్టి మేళం గోవిందా జై శ్రీరామ్. జై శ్రీరామ్. బ్రాహ్మణస్పతి ద్రౌపద్య ధ్రువామిదం ఇంద్రమేవా ఇవమేవా శివశ్రీ ఇంద్రాశ్రముదారయ అభితిష్టానః. ముహూర్తోస్తు అక్కడికి వాళ్ళు నాకు కనపడితే బాగుండేది. బయట బయట పాపం లగ్నాష్టక చదువుదాం. పోతామంటారు. అదే అదే టైం అయితే నీళ్ళు కూడా వేరే ఊరికి పోతాం. ఓం లక్ష్మీ సోమరత్రయే నివసితో దేవాన్ మనుష్యరగాన్ సంస్థాతుం కరుణిధిః కరుణాయ మార్తాండ వంశాయో కౌశల్యలిజగర్భ సంభవృవతే జన్మనః సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం దేవాదాయ మంగళం. సావధాన ముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణాభ్యర్మణ సావధాన. శ్రీరామం జనకదాత్మజసుర గురుం యత్ముఖం రాముఖం దోర్భ్యామంజలి మంజితైచ్చవనితామ పూర్వముక్త ఫలై నానారత్న విరాజమాన కలశైరానీతం సాగర సీతారామయోగ సమయే దేవామంగళం. సావధాన ముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. జ్ఞానం
ఇంతసేపు మాదైంది మీదైంది ఇప్పుడు మాది మంగళకరణ చేసిన చోట నేను చెప్తున్నా ఒక కొడుకులు ఏమా అదే ఒకసారి మంగళకరణ దర్శనం చేసుకుని స్వామివారు మంగళకరణ చేసేటప్పుడు ఏం చేయాలంటే తప్పటి కొడుకు స్వామివారిని ఎంకరేజ్ చేయాలి. అప్పుడు స్వామివారికి ఉత్సాహం వచ్చి మొదలుగా కార్యక్రమంతో తీసుకెళ్ళచ్చు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. Berapa? Acikak. Pasuk kurma. గట్టి మేడం కట్టమను. వాళ్ళు చిత్రం అయిపోతుంది. దేవుని పాడ కొట్టమని. వీడియో చేస్తున్నావా? అయిపోయినంత ఇలా కళ ఇలా అడ్డుపడుతుంది. చూపించండి.
ಪರೀಕ್ಷೆ ಅಮ್ಮವ್ರು ತಂದು ಎಲ್ಲ ನಾನೇ ಮಾಡ್ತೀವಿ ಎಲ್ಲ ನೋಡ್ತಾರಲ್ಲ ಕಾಣಿಸಲ್ಲ ಮತ್ತೆ ಎಲ್ಲ ಎತ್ತಬೇಕು ಮುಚ್ಚ ಅಲ್ಲಿ ಕಳ ಬಿದ್ದವ మనిటారా ఇంకోటి కావాలి ఎదురుగా అదే పైన పెట్టుకుని కష్టమైపోతాయి ముత్యాలన్నీ పోతాయి గిరిగిట తలంబ్రాల పెళ్లి కూతురు వాయించండి. అక్కడ ఇడకడు అతను బట్టి ఇడకడు ఈ బట్టి నేనాకప్ప అట్లా యారొబ్బరు ఫస్ట్ మాత్రం నమ్మతలే బెర దొడ్డ హనుమంతరావు